నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనుష. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద నిపుణులు ఎండి ఆయుర్వేద డాక్టర్ కవిత గారు ఉన్నారు. మాట్లాడేద్దాం. మేడం నమస్తే. నమస్తే అను. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. చాలా రోజుల తర్వాత కదా. ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, వస్తే ఎలాంటి లక్షణాలు ఉంటాయి, ట్రీట్మెంట్ విధానం కూడా వివరించండి. ఆస్టియో ఆర్థరైటిస్ అనేది యూజువల్గా మనం ఇంగ్లీష్లో వేర్ అండ్ టేర్ ఆర్థరైటిస్ అంటాం. ఆయుర్వేదంలో దీన్ని సంధివాతం అంటారు. సో యూజువల్గా ఆయుర్వేదం ప్రకారం ఆస్టియో ఆర్థరైటిస్ సంధివాతం అనేది వాత దోష ప్రధానంగా వచ్చే సమస్య. బికాస్ దిస్ ఈజ్ ఎ వేర్ అండ్ టేర్ ఆర్థరైటిస్. మనం యూజువల్గా 50s తర్వాత ఈ ఆస్టియో ఆర్థరైటిస్ మోకాళ్ళ నొప్పులు అని ఏదైతే మనం లేమన్ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటున్నప్పుడు మోకాళ్ళ నొప్పులు అన్నవి 50s తర్వాత ఎక్స్పెక్ట్ చేస్తాం అనమాట. కాకపోతే ఇవాళ రోజున బికాజ్ ఆఫ్ వెయిట్ చేంజెస్ కానీ, హార్మోనల్ ట్రీట్మెంట్స్ వలన కానీ, రకరకాల సెడెంటరీ జాబ్స్ మూలంగా కానీ ఈ ఆస్టియో ఆర్థరైటిస్ 40 yearsలోనే ఏర్పడుతుంది. సో సిన్స్ ఇట్స్ ఎన్ వేర్ అండ్ టేర్ ఆర్థరైటిస్ కాబట్టి ఇందులో మనకి ప్రధానంగా కనబడే లక్షణం ఏంటి అని అంటే, రెండు ఎముకల మధ్యన ఉండే ఏదైతే గుజ్జు కార్టిలేజ్ అంటామో అది అరుగుదలకి గురి కావడం వలన వచ్చే ఆర్థరైటిస్. సో యూజువల్గా ఏంటంటే ఇది ఒక లెగ్లో స్టార్ట్ అవుతుంది, ఒక మోకాల్లో స్టార్ట్ అవుతుంది. పేషెంట్ ఎప్పుడైతే ఒక మోకాల్లో నొప్పి ఏర్పడితే ఆటోమేటిక్గా ఆ మోకాల మీద బరువు పెట్టకుండా పక్క మోకాల మీద బరువు పెట్టి నడుస్తారు. సో అప్పుడు ఇంకో దానికి కూడా స్టార్ట్ అయిపోతుంది. సో దట్స్ హౌ ఇట్ స్టార్ట్స్. ఇట్ వోంట్ స్టార్ట్ bilaterally at the same time. ఆల్ ఆఫ్ ఎ సడన్ గా కూడా స్టార్ట్ అవుతుంటారా మేడం? ఆల్ ఆఫ్ ఏ సడన్గా కాకుండా ఎక్కువ శాతం గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది నొప్పి అనేది. అంటే ఈ మోకాల అరుగుదల అనేది ఒకటేసారి నొప్పి రావడం కాదు కదా, ఇట్స్ ఎ గ్రాడ్యువల్ ఇంక్రీజ్ అన్నమాట. కొద్దిగా 3-4 years ముందు నుంచి ఉందనుకోవచ్చు. ఎస్ కొంతమందిలో 10 ఏళ్ళు కూడా పడుతుంది, కొంతమందిలో ఇంకా తక్కువ టైం పడుతుంది, కొంతమంది కొన్ని నెలల్లోనే స్టార్ట్ అయిపోతుంది. సో ఇవన్నీ ఏంటంటే పేషెంట్ దాన్ని హ్యాండిల్ చేసే విధానం మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. కొంతమంది అవేర్గా ఉండి కాల్షియం ఇంటేక్ అవి తీసుకోవడం, అప్లికేషన్స్, ఆయిల్ అప్లికేషన్స్, తగిన జాగ్రత్తలు, వాకింగ్ చేసుకోవడం, వెయిట్ లాస్ అవ్వడం, ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా అది కంట్రోల్లో ఉంటుంది. ఇంకోటి మేడం, ఈ రోజుల్లో హార్మోనల్ చేంజెస్ వల్ల డయాబెటీస్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, ఇలాంటివి సర్వసాధారణం అయిపోతుంది. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కీళ్ళ నొప్పులు వచ్చాయనుకోండి, వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి? ముఖ్యంగా డయాబెటిక్స్లో కీళ్ళవాతం వచ్చినప్పుడు ఏంటంటే, ఒకటి షుగర్ లెవెల్స్ డెఫినెట్లీ కంట్రోల్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఏదైనా పెయిన్ కంటైనింగ్ ప్రాబ్లమ్స్ వాటిల్లో హీలింగ్ అనేది కానీ, లేదంటే పెయిన్ తగ్గడం అనేది షుగర్ లెవెల్స్ కంట్రోల్లో లేకపోతే చాలా కష్టం. బాడీ హీల్ అవ్వదు. ఎన్ని థెరపీస్ చేస్తున్నా, ఎన్ని ఆయిల్ థెరపీస్ చేస్తున్నా, ఎన్ని మెడిసిన్స్ మనం స్టార్ట్ చేసి మారుస్తున్నా కూడా అంటిల్ అన్లెస్ ద షుగర్ వాల్యూస్ పోస్ట్ లంచ్ అండ్ ఫాస్టింగ్ కానీ HbA1c ఈ 3 కూడా వాల్యూస్ కంట్రోల్లో లేకపోతే ఏ పెయిన్ కూడా కంట్రోల్లో ఉండదు. సో అందుకని డయాబెటిక్స్ చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే కీపింగ్ ద షుగర్ వాల్యూస్ ఇన్ ద నార్మల్ రేంజ్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే వాళ్ళు వాకింగ్, మోకాళ్ళ నొప్పులు ఉంటాయి, మేము నడవలేము అంటారు. కాకపోతే ఏంటంటే కొద్దిపాటి వాకింగ్, లేదు కొద్దిపాటి వార్మప్ ఎక్సర్సైజెస్, కొన్ని ఆసనాలు అంటే మోకాళ్ళని మడిచి పెట్టాల్సిన అవసరం లేకుండా, వాటి మీద స్ట్రెస్ అనేది లేకుండా కొన్ని రకాల ఆసనాలు, కొద్దిపాటి వార్మప్ ఎక్సర్సైజెస్తో కూడా మనకు అక్కడ స్టిఫ్నెస్ ఏదైతే ఉంటుందో జాయింట్ మజిల్స్లో కానీ అది మనం రిలాక్స్ చేసుకోవచ్చు. అది డయాబెటిక్స్కే కాదు, ప్రతి ఒక్కరికి ఇది వర్తిస్తుంది. ఓకే, ఎస్. సో స్పెషల్ కేర్ గురించి మనం మాట్లాడదాం. డయాబెటిక్ అంటేనే కొంచెం స్పెషల్ కేర్ డైట్ విషయంలో కావచ్చు, ఏదైనా ఎక్సర్సైజ్ విషయంలో. సో వీళ్ళకి మీ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్తో పాటు ఏదైనా ఫుడ్లో ఏమైనా చేంజెస్ చేసుకోవాలంటే చెప్పండి. ఫుడ్లో ఎక్కువగా ఏంటంటే కాల్షియం రిచ్ ఫుడ్ తీసుకోమని చెప్తాము. అలాగే ఫ్రెష్ లీఫీ వెజిటబుల్స్, ఫ్రెష్ డైట్ రిలేటెడ్ తీసుకుంటాము. కాల్షియం వాల్యూస్ని, D3 వాల్యూస్ని రెగ్యులర్గా చెక్ చేసుకోమంటాము. అలాగే ఆయుర్వేదం ప్రకారం ఎముక పుష్టినిచ్చే ఆహారం తీసుకోమంటాము. సో యూజువల్గా మన రెగ్యులర్ డైట్లో ఏంటంటే ఈ నువ్వులు ఉండలు, దాట్ కంటైన్స్ లాట్ ఆఫ్ న్యూట్రిషనల్ వాల్యూ, చాలా న్యూట్రిషనల్ వాల్యూ ఉంటుంది. కాల్షియం కంటెంట్ బాగా ఉంటుంది. అలాగే HDL, హార్ట్కి ఏదైతే ఇంపార్టెంట్ HDL ఉంటుందో దాన్ని నువ్వులు పెంచుతాయి, LDLస్ని వాటిని తగ్గిస్తాయి. సో ఆటోమేటిక్గా ఆ ఏజ్లో ఈ హార్ట్ ఇష్యూస్ కూడా ఉంటాయి కాబట్టి ఆ నువ్వులు అనేది
చాలా రకాలుగా అది చాలా బెనిఫిషియల్ అన్నమాట. సో ఎస్ డెఫినెట్లీ. సో ప్రతిరోజు ఒక నువ్వులుండ తినడం, అలాగే ఒక చిన్న రెమెడీ ఏంటి అని అంటే అందరి ఇంట్లో చేసుకోగలిగింది అశ్వగంధ. చాలా మందికి తెలుసు, పోస్ట్ కోవిడ్ అశ్వగంధ చాలా ఫేమస్ అయిపోయింది. సో అశ్వగంధ ఒక 100 grams, అలాగే తౌడు. చాలా మందికి తౌడు తెలుసు, అంటే ఇవాళ జనరేషన్స్కి కొంచెం తెలియదు, కానీ పెద్దవాళ్ళ ఇంట్లో ఉంటే కనుక రైస్ మీద ఉండే ఆ హస్క్ని తౌడు అంటాం కదా. సో తౌడు ఒక 100 grams, అశ్వగంధ ఒక 100 grams, అలాగే చారపప్పు అదొక 25 grams, నువ్వులు ఒక 50 grams. వీటన్నిటిని పౌడర్ చేసేసి ఆ పౌడర్ని ఒక ఉండలా కట్టడానికి, అంటే ఒక 30 grams ఒక మనం లడ్డు లాగా చేసుకోవడానికి ఎంత బెల్లం అయితే అవసరమో అంత వేసుకుని ఉండలా చేసుకుని రోజుకొకటి మీరు తినండి. మీ ఇంట్లో అందరికీ కూడా రోజు పెట్టండి. సో ఇట్ విల్ హ్యావ్ అ మల్టిపుల్ బెనిఫిట్స్. ఇందాక మనం మాట్లాడినట్టు బోన్ స్ట్రెంగ్త్, గుడ్ ఫర్ హార్ట్, అండ్ ఫైబర్ కూడా ఉంది కాబట్టి లాట్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది. అలాగే నువ్వులు ఈస్ట్రోజన్ ఎంకరేజ్ చేస్తాయి. సో పీసీఓఎస్ ఉన్న స్త్రీలలో ఈ నువ్వులు అనేవి చాలా చాలా మంచిది. ఇన్ఫ్యాక్ట్ రోజు తీసుకోమంటాం. సో ఇట్ హ్యావ్ ఎ మల్టిపుల్ బెనిఫిట్స్. అలాగే తౌడులో B12 ఉంటుంది. సో ఎవ్రీ ఇంగ్రీడియంట్, ఈ రెమెడీలో ఉండే ఎవ్రీ ఇంగ్రీడియంట్స్ వెరీ వెరీ గుడ్. ప్రతిరోజు ఇది తినొచ్చు, లైఫ్ లాంగ్ తినొచ్చు. ఒకవేళ డయాబెటిక్స్ అనుకోండి, తాటి బెల్లం లాంటిది వాడుకోవచ్చు. సో ఇది చేసుకుంటే ఇట్స్ వండర్ఫుల్ వర్కింగ్. వెరీ నైస్. చూడొచ్చు అంటారు ఒక 41 daysలో రిజల్ట్స్ చూడొచ్చు? తప్పకుండా. ఓకే, కొంచెం నీ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ ఇవి కూడా మెయింటైన్ చేసుకుంటూ, అలాగే ఆయుర్వేదంలో జానువస్తి అని చేస్తాం. ఓకే, అంటే ఒక 45 minutes పాటు మోకాల మీద ఆయిల్ పెట్టి మసాజ్ చేస్తాం. దట్ ఆల్సో హెల్ప్స్ అ లాట్. వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నమస్తే. నమస్తే.